వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా ఇద్దరిని నియమించారు. వీరిలో తెలుగు వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమీప బంధువైన విష్ణురెడ్డి ఉన్నారు. విష్ణురెడ్డి సొంత ఊరు అన్నమయ్య జిల్లా కలికిరి మండలం ఎర్రదొడ్డెపల్లె. అయితే ఆయన చెన్నైలో స్థిరపడ్డారు. గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. విష్ణురెడ్డి విజయ్ కు సన్నిహితులుగా ఉన్నారు. ప్రధానంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ పాలనాపరమైనటువంటి అంశాలలో బిజీ అయ్యారు. శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయ్ ప్రభుత్వ సలహాదారుల్ని వరుసగా నియమిస్తున్నారు. వారిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి తాజాగా ఇద్దరు ప్రత్యేక ప్రధాన సలహాదారులుగా ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆయన నియమించడం జరిగింది. ప్రధానంగా విష్ణురెడ్డి అదే విధంగా జాన్ ఆరోగ్య స్వామిలకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. వీరిలో విష్ణురెడ్డి ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బంధువు. అయితే బావమరిది వరుస అవుతారు. విష్ణురెడ్డిని తమిళనాడు ప్రజా కార్యక్రమాలు సాధారణ వ్యవహారాల సలహాదారుడిగా విజయ్ ప్రభుత్వం నియమించింది. ఇక ఎర్రదొడ్డి విష్ణురెడ్డి పూర్తి పేరు విష్ణువర్ధన్ రెడ్డి. ఆయన సొంత ఊరు అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలోని ఎర్రదొడ్డిపల్లె. అయితే విష్ణురెడ్డి గ్రానైట్ వ్యాపారం చేస్తూ 15 ఏళ్ల క్రితం చెన్నై వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. విజయ్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా విష్ణురెడ్డి గుర్తింపు పొందారు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ ను కలిసినటువంటి సమయంలో విష్ణురెడ్డి కూడా ఉన్నారు. ఆ సమయంలో విష్ణురెడ్డి గురించి తమిళ మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. విష్ణురెడ్డి టీవీకేకు వ్యూహకర్తల్లో ఒకరని, ఆర్థిక వ్యవహారాల్లో సహాయం చేశారని ప్రచారం కూడా జోరుగా సాగింది. అంతేకాదు విజయ్ సినిమాల పర్యవేక్షణ బాధ్యతల్ని కూడా విష్ణురెడ్డి చూసుకునేవారని టాక్ కూడా వచ్చింది. విజయ్ నియమించినటువంటి మరొక సలహాదారు ఆరోగ్య స్వామి టీవీకేకు రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. విష్ణురెడ్డి గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తున్నారు. ఆయన 15 ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారం చేస్తూ చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆయన తండ్రి రామనారాయణ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన అద్దవారిపల్లి సర్పంచ్ గా పనిచేశారు. ఆ తర్వాత మహల్ ఎంపీటీసీగా, కలికిరి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా కూడా ఆయన పనిచేశారు. ఇక రామనారాయణ రెడ్డి కుటుంబానికి ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయని చెబుతూ ఉంటారు. రామనారాయణ రెడ్డి భార్య కలికిరి మాజీ ఎంపీపీ నల్లారి ఆనందరెడ్డి సోదరి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డిల సోదరి విష్ణురెడ్డి కుటుంబంలో వారిని వివాహం చేసుకున్నారు. మొత్తం మీద విష్ణురెడ్డి చెన్నై స్థిరపడి విజయ్ సినిమాల వ్యవహారాలను చక్కదిద్దేవారు. ఆ తర్వాత టీవీకే పార్టీలో కీలకంగా వ్యవహరించారు. చాలా ఏళ్లుగా విజయ్ కు అత్యంత సన్నిహితులుగా మారారు. ప్రస్తుతం ఆయన్ను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించడం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గతంలో జ్యోతిష్యుడు రతన్ పండిట్ ను కూడా సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే పండిత్ నియామకం పైన మిత్రపక్షాల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. మరి ఈ ఇద్దరు సలహాదారుల నియామకంపై మిత్రపక్షాలు ఎలా స్పందిస్తాయన్నది వేచి చూడాలి. ప్రధానంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జోసెఫ్ విజయ్ కు సలహాదారులుగా నియమితులైనటువంటి ఇద్దరిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమీప బంధువైనటువంటి విష్ణురెడ్డి కూడా ఉన్నారు. విజయ్ కు ప్రత్యేకమైనటువంటి సలహాదారుగా విష్ణురెడ్డి, జాన్ ఆరోగ్య స్వామిలను తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం నియమించింది. అయితే ప్రధానంగా విష్ణురెడ్డి తనకంటూ తమిళ రాజకీయాల్లో కీలకమైనటువంటి గుర్తింపుని తెచ్చుకున్నారు. కానీ ఆయన అన్నమయ్య జిల్లా కలికిరి మండలానికి ఎర్రదొడ్డెపల్లికి చెందినటువంటి వ్యక్తి. గ్రానైట్ వ్యాపారం చేస్తూ 15 ఏళ్ల క్రితం చెన్నైకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. విజయ్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ ను కలిసినటువంటి టీంలో ఈయన కూడా ఉండడం, మరి ముఖ్యంగా విజయ్ కు అత్యంత సన్నిహితులుగా ఉండడం, అప్పట్లో తమిళ మీడియాతో పాటుగా మరి ముఖ్యంగా దక్షిణాదిలో ఈయన పేరు ప్రముఖంగా వినపడింది. మరి ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో కూడా విస్తృతమైనటువంటి చర్చ సాగింది. ఆయన ప్రధానంగా టీవీకే వ్యూహకర్తల్లో ఒకరని, టీవీకే పార్టీకి సంబంధించి ఆర్థిక వ్యవహారాల్లో సహాయిగా పనిచేశారని కూడా, విజయ్ సినిమాల పర్యవేక్షణ బాధ్యతలను కూడా చూసుకునేవారంటూ కూడా తమిళ మీడియాలో జోరుగా చర్చ కూడా సాగింది.
మరోవైపు ఈయనతో పాటుగా ఆరోగ్య స్వామిలకు కూడా టీవీకేలో రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. ఆయన్ని కూడా ప్రభుత్వం ప్రత్యేక సలహాదారుగా నియమించినటువంటి పరిస్థితి. మొత్తం మీద తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పండిత్ ను తొలిగా ఆయన ప్రభుత్వ సలహాదారుగా నియమించడం, మిత్రపక్షాల దగ్గర నుంచి వ్యతిరేకత రావడంతో కొంతవరకు ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. తాజాగా మరో ఇద్దరును ప్రభుత్వ సలహాదారుగా ఆయన నియమించడం జరిగింది. కానీ వీరిలో విష్ణురెడ్డి నియామకం మాత్రం కొంతవరకు కీలకంగా మారింది. ఆయన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, చెన్నైలో స్థిరపడినటువంటి వ్యక్తి, మరి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమీప బంధువు కావడం మరింత విశేషం. మొత్తం మీద టీవీకే వ్యూహకర్తలుగా వ్యవహరించినటువంటి వారికి టీవీకే ప్రభుత్వం కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించే దిశగా అడుగులు వేస్తుంది.